శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మార్చి 23 సోమవారం, లక్ష్మీ పంచమి మరియు నాగదమన పూజ. ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఎంతో శక్తివంతమైన ఈ రోజున మనం జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటన్నింటినీ అమ్మవారి అనుగ్రహంతో చాలా తేలికగా తొలగించుకోవచ్చు. ఎంతో శక్తి పవిత్రత కలిగిన గొప్ప సుదినం ఈ లక్ష్మీ పంచమి రోజు. సృష్టి ప్రారంభమైన తొలినాళ్లలో శ్రీమన్నారాయణుడు స్వయంగా లక్ష్మీదేవిని భూలోకానికి పంపించారు. దేవతలు, భూమి మీద ఉన్నటువంటి మానవులు అందరూ కూడా సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని, ధనంతో సమృద్ధిగా మంచి జీవితం జీవించాలని స్వామివారు నిర్ణయించుకొని అమ్మవారిని భూలోకానికి వెళ్ళమని పంపించారు. అంత గొప్ప సుదినం కనుకనే ఈ లక్ష్మీ పంచమి రోజుకి ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది. ఎవరైనా సరే జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా అమ్మవారి కరుణతో ఈరోజు చాలా తేలిగ్గా ఆ కష్టాలను, బాధలను తొలగించుకోవచ్చు. అంత శక్తివంతమైన ఈ రోజున, అంటే ఈ లక్ష్మీ పంచమి రోజున జీవితంలో ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా లక్ష్మీదేవి పూజతో ఆ కష్టాలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. సాధారణంగా లక్ష్మీ పూజ అంటే శుక్రవారం నాడు చేసేటువంటి పూజ గురించే చాలామందికి తెలుసు. ఎప్పుడైనా నవరాత్రులలో వచ్చేటువంటి అమ్మవారి మహాలక్ష్మి అలంకారం గురించి తెలుసు. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ లక్ష్మీ పంచమి రోజున మనం చేసేటువంటి పూజకు చాలా శక్తి ఉంటుంది. అన్నిటికన్నా మించి ఎంతో పవిత్రత ఉంటుంది. ఈ రోజున లక్ష్మీ పంచమి కనుక అమ్మవారు ప్రతి ఒక్కరి గృహాన్ని కూడా తప్పకుండా దర్శిస్తారు. కనుక లక్ష్మీదేవి మన ఇళ్లకు వచ్చేటువంటి ఈ లక్ష్మీ పంచమి రోజున మనం తప్పకుండా చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూసేందుకు ప్రయత్నించండి. మధ్యలో చూస్తే కొన్ని ముఖ్యమైన విషయాలను వినే అవకాశం లేకుండా పోతుంది. కనుక చక్కని వీడియోని వివరంగా చూసి మీ అమూల్యమైన ఒక లైక్ని, కామెంట్ని చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మహాలక్ష్మీదేవియై నమః అని చక్కని మంత్రాన్ని కామెంట్ రూపంలో పలకండి. ఒక్కసారి అమ్మవారి నామాన్ని పలికిన ఆ తల్లి ఎంతగానో సంతోషిస్తుంది. మరి ఈ లక్ష్మీ పంచమి రోజున మనం చేయవలసినటువంటి ప్రధానమైన పనులేమిటో ఇప్పుడు మాట్లాడుకుందాం. లక్ష్మీ పంచమి సోమవారంతో కూడి రావడం ఎంతో విశేషమైన రోజు. సోమవారం చంద్రుడికి సంబంధించినటువంటి రోజు. అలాగే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి రోజు కూడా ఈ సోమవారమే. పరమేశ్వరుడు ఐశ్వర్యకారకుడు. అలాగే మహాలక్ష్మి ధనాన్ని ప్రసాదించేటువంటి తల్లి. చంద్రుడు మనకు మనశ్శాంతిని, జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించేటువంటి వాడు. ఈ మహాలక్ష్మీదేవిని సోమవారం నాడు మనం ఎలా ఆరాధించాలో తెలుసుకుందాం. ముందుగా లక్ష్మీ పంచమి అనగా ఈ సోమవారం రోజున లక్ష్మీదేవిని పూజించాలి అనుకునేటువంటి వాళ్ళు ముందు రోజు నుండే కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. అనగా లక్ష్మీ పంచమి పూజ చేసే ముందు రోజున పెరుగన్నం తినవలసి ఉంటుంది. ఆ పెరుగన్నంలో ఉప్పు కలుపుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి నియమం. ముందు రోజు నుంచే రేపటి పూజ కోసం మనం మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి. మహాలక్ష్మీదేవి శుచి, శుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. సోమవారం ఉదయాన్నే సూర్యోదయానికన్నా ముందుగానే నిద్ర లేవాలి. వాకిట్లో గోమయంతో కళ్ళాపు చల్లుకొని బియ్యపిండితో చక్కగా ముగ్గులు వేయాలి. ముగ్గులో పసుపు, కుంకుమ కానీ అందమైన రంగులతో కానీ ముగ్గులను అలంకరించుకోవడం వల్ల ఇంట్లోకి వచ్చేటువంటి లక్ష్మీదేవికి ఎంతో ఆనందం కలుగుతుంది. దగ్గరలో ఏవైనా సరే నదులు కానీ, చెరువులు కానీ ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేయడం వల్ల దేవతల అనుగ్రహం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ నదులలో చేసేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే శ్రీమన్నారాయణుణ్ణి మనస్సులో తలుచుకుంటూ గోవింద గోవింద అని స్వామివారి నామాన్ని చెప్పుకుంటూ మన ఇంట్లో ఉన్నటువంటి గంగాజలాన్ని కొద్దిగా స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో భగవన్నామం చేస్తూ స్నానం చేయాలి. దైవనామస్మరణతో స్నానం పూర్తయిన తరువాత ఉతికిన బట్టలను ధరించాలి.
తెల్లని వస్త్రాలు కానీ, గులాబీ రంగు వస్త్రాలు కానీ, ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ, పసుపు పచ్చ రంగు వస్త్రాలు కానీ, ఇలా మనకు సాత్వికమైన ప్రశాంతతనిచ్చేటువంటి రంగులు ఏవి ఉన్నా సరే ఇటువంటి వస్త్రాలను ధరించడం వలన సంపూర్ణంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇలా మంచి వస్త్రాలను ధరించిన తరువాత పూజా మందిరంలో గోమయంతో కానీ, గంగా జలంతో కానీ మనం పూజ చేసుకునే చోట శుభ్రపరచుకోవాలి. ముఖ్యంగా గోమయంతో మనం పూజ చేసుకునే దగ్గర చక్కగా అలికి మంచిగా బియ్యపిండితో ముగ్గులు వేసినట్లయితే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని శాస్త్రవచనం. ఒకవేళ గోమయం దొరకకపోతే గంగాజలంతో అయినా పూజ చేసే చోట శుభ్రపరచుకోవచ్చు. గంగాజలంతో శుభ్రపరచుకొని చక్కని రంగవల్లికలతో బియ్యపిండితో ముగ్గులు వేయండి. ఇలా మనం లక్ష్మీదేవిని పూజించే చోట శుభ్రపరుచుకున్న తరువాత ఒక ఎత్తైన పీటను చక్కగా అలంకరించి వేసుకోండి. దానిపైన ఒక కలశాన్ని కూడా, రాగి చెంబుతో కూడినటువంటి కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. ఆ తరువాత గజలక్ష్మీదేవి చిత్రాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోండి. ఈ మన్వంతరంలో అమ్మవారు గజలక్ష్మీదేవిగా అవతరించారు. పాల సముద్రంలో నుండి అమ్మవారు పైకి వచ్చిన తరువాత దివ్య గజాలు ఆకాశ గంగాజలాలతో అమ్మవారిని అభిషేకించాయి. అందుకోసమనే ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా గజలక్ష్మి చిత్రపటం ఉండాలి అని పెద్దవాళ్ళు చెబుతారు. అటువంటి గజలక్ష్మి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ విగ్రహం గనక ఉన్నట్లయితే అమ్మవారి విగ్రహాన్ని ఆ పూజా మందిరంలో పవిత్రం చేసిన చోట మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇలా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత అమ్మవారి స్వరూపాన్ని చక్కని పూలమాలలతో అందంగా అలంకరించండి. ముఖ్యంగా అమ్మవారికి కమలం పువ్వుని అంటే తామర పువ్వుని ఖచ్చితంగా సమర్పించండి. అమ్మవారు తామర పుష్పంలో ఆవిర్భవించారు కనుక ఈ రోజున అమ్మవారికి తప్పకుండా సమర్పించవలసిన పుష్పాలలో తామర పువ్వు మొట్టమొదటిది. అలాగే ఈ లక్ష్మీ పంచమి రోజున అమ్మవారిని బిల్వదళాలతో పూజించినట్లయితే జన్మజన్మల దరిద్రం తొలగిపోతుంది. అందున సోమవారంతో కూడి రావడం చేత సోమవారం పరమేశ్వరుడికి ఇష్టమైన రోజు. అలాగే పరమేశ్వరుడికి బిల్వదళాలు ఎంత ఇష్టమో లక్ష్మీ పంచమి రోజున లక్ష్మీదేవికి బిల్వదళాలంటే అంత ఇష్టం. బిల్వదళాలు అమ్మవారి స్వరూపం కనుక ఈ రోజున అమ్మవారిని ఎవరైతే బిల్వదళాలతో అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రనామం కానీ, కనకధారా స్తోత్రం కానీ, శ్రీ సూక్తంతో కానీ ఇలా ఏదైనా సరే లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలతో బిల్వదళాలతో అమ్మవారిని పూజిస్తారో వారి ఇంట్లో అప్పటి వరకు ఉన్న దరిద్రం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అలక్ష్మి బయటికి వెళ్ళిపోతే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఇలా అమ్మవారిని తామర పుష్పాలతోటి, బిల్వదళాలతోటి, తులసి దళాలు, మల్లె పువ్వులు, కుదిరితే పారుజాతాలు ఇలా మంచి సువాసన వచ్చేటువంటి పుష్పాలతో అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను చదివి ఆ తల్లికి ఆనందం కలిగించాలి. మరొక ముఖ్యమైన విషయం, ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. జన్మ జన్మలు ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండేటట్లుగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అలాగే ఈ రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అమ్మవారి దగ్గర తామర ఒత్తులతోటి 5 దీపాలను వెలిగించాలి. 5 ముఖాలతోటి 5 దీపాలను అమ్మవారి దగ్గర వెలిగించడం వలన మనం జన్మజన్మలలో చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ అమ్మవారి ముందు ఆవు నెయ్యితో తామర ఒత్తులు వేసి దీపాలను వెలిగించడం వలన ఎంత సంతోషము, ఆనందము అమ్మవారికి కలుగుతాయో ఆ తల్లి అంతగా మనల్ని ఆశీర్వదిస్తుంది. అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు అవకాశం ఉంటే పక్కన చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకొని ఆ తల్లిని కూడా పూజించండి. గోమాతను పూజిస్తే అందరి దేవతలను పూజించినట్లే. ముఖ్యంగా గోమాత అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక గోమాత కూడా పెట్టుకొని అమ్మవారితో పాటుగా పూజించి ఆ తల్లి ఆశీస్సులు కూడా పొందండి. అలాగే అమ్మవారిని లక్ష్మీ పంచమి రోజు పూజించేటప్పుడు చెయ్యవలసినటువంటి మరొక ముఖ్యమైన పని ఆవు పాలతో అమ్మవారికి పాయసం చేసి నివేదించడం. ఆవు పాలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అలా ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని అమ్మవారికి సమర్పించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి.
అలాగే ఈ లక్ష్మీ పంచమి రోజున చేయవలసిన మరొక ముఖ్యమైన పని, అమ్మవారిని పూజించిన తరువాత ఎవరైనా సరే ఒక ముత్తైదువుకి మనం అమ్మవారికి సమర్పించినటువంటి ఆ పాయసాన్ని వాయనంగా ఇచ్చి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళ రూపంలో లక్ష్మీదేవి మనల్ని ఆశీర్వదిస్తుంది. ఎవరికైనా సరే ఇలా ముత్తైదువుకి తాంబూలం ఇవ్వడం అనే దాన్ని అస్సలు మర్చిపోవద్దు. కనుక ఈ విధంగా లక్ష్మీదేవిని ఈ లక్ష్మీ పంచమి రోజున భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. అలాగే ఈ లక్ష్మీ పంచమి రోజున సాయంకాలం వేళ గుమ్మం బయట చక్కగా ఆవు నెయ్యితో 2 దీపాలను వెలిగించండి. సాయంకాలం వేళ వెలిగించేటువంటి దీపాలు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లుగా ఉంటుంది. పొద్దున పూట ఎలా అయితే లక్ష్మీదేవి పూజ చేశారో సాయంకాలం పూట అలాగే అమ్మవారికి కనీసం బెల్లం ముక్కైనా నైవేద్యం పెట్టండి. అమ్మవారిని పూజించేటువంటి స్తోత్రాలు అష్టకాలు ఏవీ రాకపోయినా శ్రీ అయి నమః అని అమ్మవారిని ఆరాధించండి. అమ్మవారికి శ్రీమాత్రే నమః అంటూ కుంకుమార్చన చేసినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ లక్ష్మీ పంచమి రోజున. అలాగే ఈ లక్ష్మీ పంచమి రోజున చేయవలసిన మరొక ముఖ్యమైన పని నాగదేవతలను పూజించటం. ఈ రోజున ఎలా అయితే లక్ష్మీ పంచమి చేసుకుంటారో అలాగే నాగపంచమి అని నాగదమన పూజ అని కూడా చేస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ రోజున నాగపంచమి రోజు చేసినట్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో నాగదేవతలను పూజిస్తారు. నాగదేవతలను పూజించాలనుకునేటువంటి వారు దగ్గరలో ఉన్నటువంటి నాగుల పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ దేవతలను భక్తితో పూజించాలి. అక్కడ ఉన్నటువంటి రాతి విగ్రహాలను శుభ్రంగా మంచినీళ్లతో కడిగి ఆ విగ్రహాలకు పసుపును శుభ్రంగా పూయాలి. చందనము పసుపు కలిపి ఆ దేవతా విగ్రహాలను అలంకరించాలి. కుంకుమ బొట్లతో అలంకరించిన తరువాత నాగదేవతలకు పాలును నివేదించాలి. అలాగే చిమ్మిలి ఉండలను కూడా నాగదేవతలకు భక్తిగా సమర్పించాలి. అలా చేసినట్లయితే మన జీవితంలో ఉన్నటువంటి నాగదోషాలు సర్పశాపాలు తొలగిపోతాయి. రాహుకేతువులకు సంబంధించిన ఏవైనా కష్టాలు బాధలు ఉన్నట్లయితే మనం ఇలా నాగదమన పూజ చేయడం వలన మన జీవితంలో ఉన్నటువంటి ఆ గ్రహాల చెడు దృష్టి కూడా తొలగిపోతుంది. కనుక ఎంతో ప్రాధాన్యత కలిగిన సోమవారం రోజు వచ్చినటువంటి ఈ లక్ష్మీదేవి పూజ కానీ నాగదేవతల పూజ కానీ అస్సలు ఎవరూ కూడా వదులుకోవద్దు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలా సోమవారం నాడు నాగదేవతలను లక్ష్మీదేవిని పూజించేటువంటి అద్భుతమైన అవకాశం రాదు. ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ దేవతలను పూజిస్తారో వారు జన్మ జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం మనకు దొరుకుతుంది. అలాగే మన జీవితంలో ఉన్న సర్పశాపాలు నాగశాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కనుక ప్రతి ఒక్కరము కూడా అమ్మవారిని భక్తితో ఆరాధిద్దాం. నాగులను మనల్ని కరుణించమని ప్రార్థిద్దాం. అద్భుతమైన అదృష్టం కలిగించేటువంటి ఈ అవకాశాన్ని ఏ ఒక్కరూ కూడా జారవిడుచుకోవద్దు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అలాగే ఈ లక్ష్మీ పంచమి రోజున చెయ్యకూడనటువంటి కొన్ని ముఖ్యమైన పనులను గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఇంట్లో ఎవరూ కూడా సూర్యోదయం అయిన తర్వాత కూడా నిద్రపోకూడదు. అలాగే మాసిపోయిన బట్టలు నల్ల బట్టలు ధరించకూడదు. చినిగిపోయిన బట్టలు కూడా ఈ రోజున ధరించకూడదు. అలాగే ఎవరూ కూడా అప్పు ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో విశేషమైన చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈరోజు మనం చేసే ప్రతి పనిని కూడా ఆ తల్లి జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది. మనం చేసే పనులలో ఎంత శ్రద్ధగా ఉంటామో ఆ తల్లి మనల్ని అంతగా ప్రేమిస్తుంది. అలాగే ఈ రోజున ఎవరితో కూడా దెబ్బలాడకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకుండా చూసుకోవడం మగవాళ్ళ బాధ్యతగా భావించాలి. చిన్నవాటికి పెద్దవాటికి కూడా ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకూడదు. ముఖ్యంగా ఇంటి ఆడపిల్లలు ఏడవకుండా వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకోవాలి. ఇంటి ఆడపిల్లలే ఇంటికి మహాలక్ష్మి. కనుక లక్ష్మీదేవిని బాధ పెట్టడం అంటే ఇంట్లో ఉన్న లక్ష్మి బయటికి వెళ్ళిపోవడమే అని గుర్తించాలి. అలాగే
అలాగే ఈ రోజున పొరపాటుగా కూడా మాంసాన్ని తీసుకోకూడదు. అందుకు సంబంధించినటువంటి గుడ్లు కానీ మరియు చేపలు కానీ ఇట్లా నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి కూడా తినకూడదు. అలాగే ఉల్లి వెల్లుల్లి ఐటమ్స్ కూడా తినకూడదు. అలాగే ఈరోజు నాగదేవతలను పూజించేటువంటి రోజు కనుక మరీ ముఖ్యంగా పొట్లకాయలను ఈరోజు కూరలలో ఉపయోగించకూడదు. ఎందుకంటే పొట్లకాయలు చూడగానే మనకవి పాముల ఆకారాల్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజంతా నాగదేవతలను భక్తిగా పూజిస్తాము కనుక ఆ ఆకారాల్లో ఉన్నటువంటి వాటిని తినకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా నాగశాపాలు సర్పశాపాలు నాగదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే కాలసర్ప దోషాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున తప్పకుండా నాగులను పూజించవలసి ఉంటుంది. మరీ ముఖ్యంగా సంతాన సమస్యలతోనూ గర్భదోషాలతోనూ బాధపడే వాళ్ళు, ముఖ్యంగా సంతానం కావాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున నాగులకు పాలు పోసి పూజించటం వలన వాళ్ళ జీవితంలో చక్కటి సంతానం కలుగుతుంది. నాగదేవతల అనుగ్రహంతో మనకున్న గర్భదోషాలు శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనం నాగదేవతలను అంత భక్తిగా పూజించినట్లయితే వారి అనుగ్రహం మనకు దొరుకుతుంది. అందుకు సంబంధించి మనము ఈరోజు ఖచ్చితంగా నియమాలను పాటించాలి. నాగదేవతలను పూజించిన తరువాత మనం ఉపవాసం ఉండటం అనేది ఖచ్చితంగా చేయాలి. అనారోగ్యంతో బాధపడేవారు కొద్దిపాటి ఆహారం తీసుకోవచ్చు. దాని వలన ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ పూర్తి అనారోగ్యంతో ఉన్నవారు మాత్రం ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. పొద్దున్నే వెళ్ళి పుట్ట దగ్గర పాలు పోసి స్వామిని వేడుకొని ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మీదేవిని పూజించవచ్చు. లక్ష్మీ పూజ కానీ నాగపూజ కానీ ఉదయం 10 గంటల లోపలే పూర్తయ్యేటట్లుగా చూసుకోండి. లక్ష్మీదేవి పూజ అయినా సాయంకాలం వేళ చేసే అవకాశం ఉంటుంది, కానీ నాగదేవతలకు మాత్రం పొద్దున్నే పూజ చేయాలి. మనం అలా పొద్దున్నే పూజ చేస్తేనే ఆ దేవతల అనుగ్రహం మనకు దొరుకుతుంది. కనుక లక్ష్మీ పంచమి పూజ చేసేటువంటి వారు మరియు నాగదేవతల పూజ చేసేవారు కొన్ని విషయాలనైతే ఈరోజు బాగా గుర్తుపెట్టుకోవాలి. సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవడం, నీళ్లల్లో కొద్దిగా గంగాజలం కలుపుకోవడం, భగవన్నామం జపిస్తూ స్నానం చేయడం, శుభ్రంగా ఉతికినటువంటి బట్టలే కట్టుకోవడం, చిరిగినవి కట్టుకోకుండా ఉండడం, చాలా మితంగా మాట్లాడడం, సాత్వికమైనటువంటి ఆహారమే తీసుకోవడం, ముఖ్యంగా లక్ష్మీదేవిని మరియు నాగదేవతలను పూజించడం, అలాగే ఉపవాసం పాటించడం, మద్యపానం చేయకపోవడం, బ్రహ్మచర్యం పాటించడం, నాన్ వెజ్ ఐటమ్స్ తినకుండా ఉండడం, ఇలా కొన్ని నియమాలనైతే ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటేనే ఇలా సోమవారంతో లక్ష్మీ పంచమి నాగదేవతల పూజ ఇటువంటి రోజులు కలిసి వస్తాయి. ఇటువంటి రోజున మనం కొన్ని ఆహార నియమాలు, అలాగే మనం జీవితంలో పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించినట్లయితే మన జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ఆధ్యాత్మికంగా భగవంతుడి వైపు అడుగులు వేయగలుగుతాం. మన కుటుంబం బాగుంటుంది. మన బంధువులు స్నేహితులు అందరూ కూడా బాగుంటారు. ముఖ్యంగా కుటుంబంలో వచ్చేటువంటి గొడవలు తొలగిపోతాయి. లక్ష్మీ పంచమి రోజున అమ్మవారిని పూజించడం వలన ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. నాగదేవతలను పూజించడం వలన మంచి సంతానం కలుగుతుంది. అలాగే సంతాన దోషాలు తొలగిపోయి పిల్లల విషయంలో జరిగేటువంటి పొరపాట్లు, పిల్లలు మొండితనంగా ఉండటం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా పిల్లల్లో తొలగిపోయి ఆ పిల్లలు మంచి బుద్ధితో జ్ఞానంతో ప్రవర్తిస్తారు. కనుకనే మన పెద్దవాళ్ళు ఇటువంటి అరుదైన రోజునైనా సరే భగవంతుణ్ణి పూజించమని, దైవసేవ చేయమని మనకు ఇలా తెలియజేశారు. మీకు ఈ వీడియో చక్కగా నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో చూసిన వారు మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి. కొత్తగా ఛానల్ను చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక మంచి సమాచారంతో మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.